డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ త్వరగా కోలుకోవాలని రవిశంకర్ గ్రూప్ చైర్మన్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు కంది రవిశంకర్ ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్కు జరిగిన ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఒంగోలు మంగమ్మ కాలేజీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడు అభిమానుల ఆశీస్సులతో క్షేమంగా మార్క్ శంకర్ పౌనోవిచ్ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు ముత్యాల కళ్యాణ్, చనపతి రాంబాబు, జనసేన మరియు అనుబంధ సంఘాల నాయకులు, బాధ్యులు, ప్రతినిధులు బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆగుపాటి ఉష, మాల్యాద్రి నాయుడు, శుంకర కళ్యాణి, తన్నీరు ఉష, షేక్ ముంతాజ్, బ్రహ్మనాయుడు, ఆలా నారాయణ, నరసింహారావు, ఉంగరాల సాయి, అల్లూరి శ్రీహరి, కరి శ్రీకాంత్, వాసుకి నాయుడు, నరహరి సాంబయ్య, కాసాని వాసు, తిరుమలశెట్టి వెంకట్రావు, బాయిరెడ్డి వేణు, వెంకటేష్, జగతపి మహేష్, శ్రీసాయి, అంజనీ నాయుడు, బండారి గిరి, అవినాష్ నాయుడు, పోల్రెడ్డి, కాకుమాను శివరావు, ఆనంద నాయుడు, నక్కా ప్రమీల, ఏడుంబాకల అనూష, నాగేంద్రం, తెలుగు మహిళా ప్రతినిధులు దుర్గా మల్లేశ్వరి, కొక్కిలగడ్డ లక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. అనుగ్రహం ధూపం లైట్ అర్థం
ఈరోజు ఈ కార్యక్రమం దేవుడి దగ్గరకు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే, నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు, ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొంచెం ఇబ్బంది పడ్డాడు. అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లుందండి పిల్లల గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి. అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళం వచ్చి జన సైనికులు మేమందరం వచ్చి అందరూ భగవంతుణ్ణి ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి, మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి శ్రేయోభిలాషులు అందరూ వచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి, ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు 101 టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ, అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జై జనసేన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతో మందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం. ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ బాబుకు అండగా నిలబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. సింగపూర్లో మార్క్ శంకర్ గారికి విషాదకరం ఘటన జరగడం చాలా బాధాకరం. నిత్యం ప్రజల కోసం, ప్రజల క్షేమాన్ని ఆకాంక్షించే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. బాబు ఆల్రెడీ కోలుకుంటాడు, ఇంకా త్వరగా కోలుకోవాలని ఈరోజు ప్రకాశం జిల్లాలో అభయాంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా పడుతున్నాము. అలాగే బాబు త్వరగా కోలుకొని చాలా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. భగవంతుడు మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భవన నిర్మాణ కార్మికులు ఆపదలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు గొంతెత్తి వాళ్ళ కోసం పోరాడాడు. అదే భవన నిర్మాణ కార్మికులు నిన్న కళ్యాణ్ గారు చిన్నబ్బాయి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ భవన నిర్మాణ కార్మికుల సహాయంతో ఆయన బయటపడ్డాడు ప్రాణాలతోటి. ఆ బాబుకి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ అభయాంజనేయ స్వామిని మొక్కుకుంటూ 101 టెంకాయలు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుంది. ఆయన తొందరగా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. మంగం కాలేజీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని ఆయన మార్క్ శంకర్ పవనోవిచ్ గారు త్వరగా కోలుకోవాలని, వారి కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని, వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని, పవనోవిచ్ గారు కూడా త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని. ఎందుకంటే కొడుక్కి అలా జరిగిందని తెలిసిన ప్రజలకు ఇచ్చిన మాట మీద అక్కడ పని చూసుకొని వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని. అలాంటి నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇన్ని రోజులు పనిచేయటం, ఇలానే ముందుకు వెళ్తాం. మా ప్రజల కోసం ఆయన ఎట్లయితే తప్పిస్తారో ఆయన అడుగుజాల్లో కూడా మేము అట్లానే ముందుకు వెళ్తామని
ఆ బాబుకు మంచి త్వరగా కోలుకొని మళ్ళీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారు త్వరగా కోలుకోవాలని, ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.